హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో క్యాబేజీకి ఆలుగడ్డ శనగపప్పు వేసి వండితే ఎంత బాగుంటుందంటే రైస్లకైనా చపాతీకైనా మస్తు అంటే మస్తు ఉంటుంది. ఒకసారి క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా చేస్తే. ఇట్లయితే మీరు ట్రై చేయండి. ఒకసారి వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ షేర్స్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా ఒక గిన్నె పెట్టుకుందాం వెడల్పుది. నేను ఈ క్యాబేజీ కర్రీ చేయడానికి 1/2 kg గడ్డ తీసుకున్నా అండి. దానికి నేను ఏమేమి వేస్తున్నానో చూడండి. ఆయిల్ అయితే 2 పావులు పోసుకున్నా. దాంట్లో పోపు దినుసులు వేసేసుకుందాము. దాని తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు ఆయిల్లో కొద్దిగా కలిసి మంచిగా ఫ్రై అవ్వనియాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 4 మధ్యలోకి తెలుసుకున్నాను నేనైతే ఈ విధంగా. ఇది కూడా కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనియాలి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ గడ్డ తీసుకున్నాండి నేను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం ఇదంతా మొత్తము లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఇలా మరొకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇందులో మెంతాకు వేసుకోవాలండి. మెంతాకు అనేది అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కర్రీస్లలో వేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. ఇది ఎప్పుడు అవైలబుల్ ఉన్నా వేసుకోవాలి. కొద్దిగా అంత కర్రీలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. సో ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వనియాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకొని ఇదంతా మంచిగా ఆయిల్లో ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా పోపులో మొత్తం కలిసిపోవాలి. ఇదంతా ఇలా కలుపుకోవాలండి మంచిగా. కొంచెం మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. దాని తర్వాత నెక్స్ట్ ఒక ఆలుగడ్డ తీసుకున్నా. ఒక ఆలుగడ్డ ముక్కలు కూడా ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి పోపులో. ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా పోపులో కలిసేటట్టు మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో క్యాబేజ్ అయితే ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అది వాటర్లో వేసుకొని తీసి డైరెక్ట్ పోపులో వేసేసుకోవాలండి. ఇట్లా కర్రీలో ఈ విధంగా మొత్తం తీసేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం. ఈ విధంగా చూడండి, ఇలా మొత్తం అయితే కలిసిపోయింది కదా. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మీడియం మంట మీద 4 నుంచి 5 నిమిషాలు ఫ్రై అవ్వనియాలి. చూడండి, ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా అయింది కర్రీ. అయితే కొంచెం మగ్గిపోయినట్టు అనిపిస్తుంది చూడండి. ఇలా కలుపుకుందాం మళ్ళొకసారి. అయితే మంచిగా కలుపుకొని మళ్ళొకసారి మూత పెట్టుకుందాం. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కూడా 4-5 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత తీసేసి ఇప్పుడైతే మంచిగా కుక్ అయింది. కొద్దిగా ఒక 50% ఉడికినట్టే క్యాబేజీ. సో అందులో ఇప్పుడు 1.5 టేబుల్ స్పూను కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మొత్తము ఈ క్యాబేజీకి, ఆలుగడ్డకి, శనగపప్పుకి మొత్తం ఉప్పు కారం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా నిదానంగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత మీడియం మంటలనే లో మంటలనే ఉంచుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్ అట్లా అటు ఇటు మార్చుకుంటా ఇదంతా కుక్ చేసుకోవాలి. బాగుంటుందండి కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ రూపంగా తెలియజేయండి. సో ఇప్పుడు ఒక 3 మినిట్స్ పెట్టుకున్న తర్వాత తీసినాం కదా. కర్రీ అయితే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువ వేసేసుకొని మొత్తం కర్రీలో కలిసేటట్టు కొత్తిమీర కూడా మంచిగా కలిసిపోవాలండి కర్రీలో. పైన వేసేసి వదిలేస్తే కాదు, కర్రీలో మంచిగా కలుపుకుంటేనే కర్రీ మొత్తానికి ఈ కొత్తిమీర ఫ్లేవరు, ధనియా పౌడర్ ఫ్లేవర్ అంతా మొత్తం కలిసిపోతుంది కర్రీలో. సో ఈ విధంగానైతే నేను చేసుకున్నాను అండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.